రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు సమ్మన్న. మాది ఆసిఫాబాద్ విలేజ్. నేను యుఎస్ అగ్రి సీడ్స్లో ఆసిఫాబాద్ ఏరియాలో ప్రతినిధిగా పనిచేస్తున్నాను. సో మనం ఇప్పుడు ప్రజెంట్ తేజాపూర్ గ్రామంలో ఉన్నాము. వాంకిడి మండల్ తేజాపూర్ గ్రామంలో 4708 అని సెండే సురేష్ గారు వేశారు అన్నగారు. సో మీరు 4708 యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే చూడండి, హైట్ వచ్చేసి 4 ఫీట్స్ వరకు పెరిగింది. సో దీని ఖాతా పూత కూడా చూడండి, కింది నుంచి చూసుకున్నట్లయితే కొంత దగ్గర అండి. ఈ గొలుసు కట్టు ఖాతా అనేది 4708లో చూసుకున్నట్లయితే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 వరకు ఈ లైన్స్ లో ఉన్నాయి. యావరేజ్ గా మొత్తం చెట్లు చూసుకుంటే ఒక సింపోడియాకి చూసుకుంటే 7 నుంచి 8 అయితే కంపల్సరీగా ఉన్నాయి పూత గుడతో కలుపుకుంటే. సో మీరు బాగా పరీక్షిస్తే దీని కాయ దగ్గర అన్నది చాలా దగ్గర ఉంటది. చూసుకున్నట్లయితే చూడండి, మీరు ఇక్కడ ఇంత దగ్గర ఉంది. సో దీనికి మీరు చూడండి, యావరేజ్ గా ఈ చెట్టుకు చూస్తే ఇప్పుడే ప్రజెంట్ అన్నగారు పెట్టేసి 70 రోజులు అవుతుంది. 70 రోజుల పంట ఇది. సో దీనికి యావరేజ్ గా 80 కాయల వరకు అయితే ఈజీగా ఉన్నాయి. ఇంకా పూత కూడా కలుపుకుంటే 100 అయితే ఈజీగా ఉంటాయి ఇప్పుడే. సో మీరు కూడా గమనించి ఈ వెరైటీని నెక్స్ట్ ఇయర్ వాడి అధిక దిగుబడులు సాధించాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా మన రైతు సెండే సురేష్ గారి నోటి మాట ఒకసారి ఆయన ఉద్దేశం అంటే ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. అన్న నమస్కారం. పేరు? సెండే సురేష్. ఏ ఊరు అన్న? తేజాపూర్. ఏం వెరైటీ వేసారు మీరు? US 4708. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉన్నది. కాయ కూడా బాగా ఉండడం జరిగింది. ఓకే. మన చెట్టు పరంగా అయితే కాయ మంచిగా ఉన్నది. మన పెరగదంలో కూడా చెట్టు నెంబర్ 1 ఉన్నది. ఓకే. మన కాయ అయితే పెద్ద సైజు ఉన్నది. ఓకే. చిన్న పరంగా కాయ లేదు. ఓకే. పాకెట్ అయితే మంచిగా ఉన్నది. ఓకే. మీకు ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు? మొత్తం 5 ప్యాకెట్లు తీసుకొచ్చారు. 5 ప్యాకెట్లు తీసుకొచ్చారు. సో మీకు ఎట్లా అనిపించింది అంటే చూస్తే మీకు దాని ఖాతా పరంగా కానివ్వండి, పూత పరంగా కానివ్వండి, పెరగడం కానివ్వండి? మనకు ఖాతా పరంగా పూత పరంగా చెట్టు నాకు అయితే మంచిగా అనిపిస్తుంది. ఇంకా వచ్చేసరికి నేను ఒక 10 సంచులు తేవాలి. 10 ప్యాకెట్లు తీసుకొచ్చారు. అంటే ఈసారి 5 వేసారు, నెక్స్ట్ ఇయర్ 10 వేయాలనుకుంటున్నారు మీరు? పెంచాలి, 5 పెంచాలనుకుంటున్నారు. ఓకే. మీకైతే నచ్చింది. ఓకే. చూస్తున్నారు కదా రైతు సోదరులు, మీరు కూడా గమనించి నెక్స్ట్ ఇయర్ 470 US 4708 పత్తి రకాన్ని ఎంచుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ వీడియోని కంటిన్యూగా మనం ఈల్డింగ్ పరంగా లాస్ట్ లో ఈల్డింగ్ ఎంత వచ్చిందో ఆ వీడియో కూడా కంటిన్యూ చేద్దాం దీంతో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.